విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. కామ్రేడ్ కె నారాయణ చాలా చురుకైన నాయకుడు. హైదరాబాద్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. ఆ వెంటనే అక్కడ సిపిఐ నాయకుడు కె నారాయణ వాలిపోయారు. నాగార్జునపై ఘాటు విమర్శలు చేశారు. నాగార్జున మంచి హీరో కావచ్చని, కానీ ఆక్రమణదారుడని విమర్శించారు. ఇంతకాలం చెరువు స్థలాల్ని ఆక్రమించి కన్వెన్షన్ను నడిపినందుకు నాగార్జున నుంచి పరిహారం వసూలు చేయాలని కూడా ఆయన కోరారు. అయితే ఆక్రమాలపై భారీ డైలాగులు కొడుతున్న నారాయణ విజయవాడ కరకట్టకు ఎప్పుడు వెళ్తాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణానది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉన్నారని, అలాగే పలువురు ప్రముఖులు ఆ పరిధిలోనే గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ఆ బిల్డింగ్లు కృష్ణా నదిలో ఉన్నాయా లేదా ఒడ్డున ఉన్నాయా, అసలు అలా ఉండొచ్చా అనేది నారాయణ అయితే తేల్చుతాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కావున నారాయణ కరకట్టకు ఎప్పుడు వెళ్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నారాయణపై రాష్ట్ర ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. ఆక్రమణలపై నారాయణకు ఉన్నంత అనుభవం మరెవ్వరికీ లేదన్న సంగతి అందరికీ తెలుసు. బీజేపీతో టీడీపీ సంసారం చేస్తున్న తాము మాత్రం చంద్రబాబును లౌకికవాదిగానే చూస్తామని చెప్పిన ధైర్య సాహసి నారాయణ. అందుకే ఆయన కరకట్టపై ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. కరకట్టకు నారాయణ వెళ్లాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా అనేది తేలాల్సి ఉంది అంటూ ప్రజలు కోరుతున్నారు.